నాన్నగారు అస్థికల కోసం ఎదురు చూస్తున్నారు. వెళుతున్నాను మహారాజా. ఈ లేఖని బాజీరావుకి మన మీరిచ్చారు, అలాగే ప్రాచీని ఇక్కడే ఉండనివ్వమన్నారు. ఇప్పటిక దీని అవసరం లేదు. మీరేం రాయాలంటే ఇక్కడ ప్రాచీ పుట్టినరోజు ఎంతో బ్రహ్మాండంగా చేశామని రాయాలి. తను ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంది, దుర్గామాత ఉత్సవాలకు వెళ్తోందని రాయించండి. మహారాణి గారి ఇంతవరకు ఇక్కడే ఉండాలి. ఆగండి. మనమంతా రథోత్సవానికి వెళ్ళాలి కదా, రేపు గీస్తారులే. నువ్వెప్పుడూ ఇంతే మను అక్కయ్య. ఎవ్వరూ నన్ను తాడు పట్టుకొని ఇవ్వడం లేదు. దుర్గామాత రథాన్ని నేను లాగాలి కదా, లేదంటే ఆవిడికి కోపం వస్తుంది. అలా అనకు ప్రాచి, నువ్వు కూడా లాగుదు కాని. దుర్గమ్మ తల్లికి, దుర్గమ్మ తల్లికి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన ఆ చిన్నారి ఇలా తన అవశేషాలు వదిలేసింది. ఈ అస్థికలు నా దగ్గరే ఉండాలి. మా ప్రాచీకి జరిగిన అన్యాయానికి తిరిగి న్యాయం చేకూరేంత వరకు ఈ అస్థికలు నిమజ్జనం జరగదు. చాలు చాలు నరసింగరావు, చాలు. మా వల్ల కాదు. సహనానికి కూడా ఓ హద్దంటూ ఉంటుంది. అలాంటి దుష్టుణ్ణి ఖండఖండాలుగా నరికినా వాడి నేరానికి ఆ శిక్ష చాలదు. మహారాజ్ అంటే సింహాసనం మీద కూర్చొని ఆదేశాలు ఇస్తారు. ఎవరినైనా పట్టుకోవడానికి ఆయనకు పని లేదా? నిన్నగాక మొన్నేగా ముద్దు ముద్దు మాటలు విన్నాం. ప్రాచీకి జరిగిన ఘోరానికి ప్రతిక్రియ నేను చేస్తాను. ప్రాచీ ఆత్మకి శాంతి చేకూరాలి అంటే ముందు ఆ దారుణ నేరస్తుడికి శిక్ష పడాలి. మను తల్లి, మను, మను, అమ్మా మను. తల్లి చురకత్తి, ప్రాచీ అస్థికులు నిమజ్జనం చేసే వరకు తన ఆత్మ. మహారాజా, నేను ప్రాచీ ఆత్మకి శాంతిని కోరుకుంటున్నాను. ఆ ఘోరం చేసిన దుర్మార్గుడికి శిక్ష పడేంత వరకు తన ఆత్మకి శాంతి చేకూరదు. అప్పటి వరకు అస్థికలు నిమజ్జనం చేయను. తల్లి, అస్థికలు నిమజ్జనం చేయడం పాటించవలసిన ఆచారం అమ్మా. కావచ్చు పెద్దమ్మగారు, కానీ తను అంటున్నదే సరైనది. తన కళ్ళను ఒకసారి చూడండి. వాటిలో కన్నీటి ఛాయలు లేవు అంటే తన లక్ష్యం నిర్ధారించుకున్నదన్నమాట. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించనివ్వండి. అంతవరకు అస్థికలు తన వద్దనే ఉండనివ్వండి.